మంచిది, వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనం. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. మరొకసారి చదువుదామయ్యా ఈ మాట. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను అన్నాడు. ఎవరు ఈ మాటలు చెబుతున్నారు? అమ్మా, అయ్యా, ఎవరు ఈ మాటగా పాడుతున్నారు అంటే పైన వ్రాయబడింది దావీదు మహారాజు అండి. ఆయన చెబుతున్నాడు, ఏమని అంటున్నాడంటే, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి ఏం చేస్తున్నాను అంటున్నాడు, కేకలు వేస్తున్నాను అంటున్నాడు. నిజమే, వేదన ఉంటే ఇంకా మనిషికి కేకలు వచ్చాయా రావయ్యా? నలిగిపోతే కేకలు వేస్తారా? వేయరా? ఇబ్బందులలో ఇక్కట్లలో మునిగిపోతే లేవలేని పరిస్థితిలో ఉంటే కేకలు వేస్తామా? వేయమయ్యా? వేస్తాం. అందుకే భక్తుడు అంటున్నాడు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేస్తున్నాను అంటున్నాడు. ప్రియులారా, ఎంతగా నలిగిపోతే ఇంకా ఆయన కేకలు వేస్తాడు. ఆలోచన చేయండి, ఆయన నలిగిపోయాడు. కూడా మనకున్నటువంటి సమస్యలతో ఏమైతుంటాం, మనము నలిగిపోతూ ఉంటాం. నలిగిపోతామా లేదా? వృద్ధులు నలిగిపోతున్నారు, యవనస్తులు నలిగిపోతున్నారు, ఇంకా ఎన్నో విషయాల్లో మానవుడు అనేవాడు నలిగిపోతూ ఉన్నాడు. అయితే ఈ నలిగిపోయే వారి గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఈ మధ్యాహ్న సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాము. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచన భాగం. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. గమనిస్తున్నారా? దేవుని ఆత్మ చేత వ్రాయబడినటువంటి మాట ఇది. ఈ 66వ అధ్యాయం 2వ వచనంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను అన్నాడు. నలిగిన వారిని చాలామంది చూచి చూడనట్లు వదిలేస్తారు కదయ్యా. అమ్మా, వదిలేస్తారా? వదిలేయరా? ఆర్థికంగా వెనకబడితే, జైల్లో పైసలు లేకపోతే చూసి చూడనట్లు మన రక్త సంబంధికులు ఉంటారు, మన బంధువులు ఉంటారు, మన శ్రేయోబలాసు స్నేహితులు ఉంటారు కదా. చూస్తారయ్యా? పట్టించుకుంటారయ్యా? పలకరిస్తారయ్యా? లేదు కదా. అయితే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ జీవం కలిగిన ప్రభువు అంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై ఆయన ఎదుట విని వణుకుచున్నాడు వారిని ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడయ్యా? ఆయన చూస్తున్నాడు. నలిగిన నిన్ను లోకంలో ఉన్నటువంటి వారు చూడకపోవచ్చు, నీ బంధువులు చూడకపోవచ్చు, నీ రక్త సంబంధికులు చూడకపోవచ్చు, నీ స్నేహితులు చూడకపోవచ్చు, కానీ ప్రభు నిన్ను చూస్తున్నాడయ్యా. నలిగిన నిన్నే చూస్తున్నాడు ప్రభు. ఏ సమస్య అయితే నలిగిపోయినావో, ఏ ఇబ్బందితో అయితే నలిగిపోయినావో, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. కాబట్టి దేవుడు తన ఆత్మ ద్వారా రాయిస్తున్నాడు, నలిగిన వారిని ఆయన దృష్టించుచున్నాడు, చూస్తున్నాడు అనే మాటగా చదివినాం. ఇంకొక మాట చదువుదాం. అదే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచన భాగం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును
వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. గమనిస్తున్నారా? నలిగిపోయిన వారి యొద్ద, వినయము గల వారి యొద్ద ఆయన ఏం చేస్తున్నాడయ్యా? నివసిస్తున్నాడు కదా. నలిగిపోయిన వారిని నేను చూస్తున్నానన్నాడు. నలిగిపోయిన వారి యొద్ద నేను నివసిస్తానంటున్నారు కదా. దేవుడు మనతో నివసిస్తే ఎంత గొప్ప ధన్యత అండి అది కదా. దేవుడు మనతో ఉంటే ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. ఆ ప్రభువు అంటున్నాడు కదా, నేను నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన వాడండి ఆయన. నలిగిపోతూ ఉంటే, సొమ్మసిల్లిపోతూ ఉంటే, వేదనతో కేకలు వేస్తూ ఉంటే ప్రభు మనల్ని యొద్ద నివసించకుండా ఉంటాడా? ఆయన నివసిస్తాడు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, పైన రాయించాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించేవాడను కదా. ఆయన ఎటువంటి స్థలాల్లో నివసించేవాడయ్యా? మహోన్నతమైనటువంటి స్థలాలలో నివసించేవాడు. ఆయన మహోన్నతుడు, ఆయన హస్తము మహోన్నతమైనది, ఆయన రాజ్యము కూడా మహోన్నతమైనది. అయితే ఈ మహోన్నతుడైనటువంటి దేవుడు మనుషులను చూచినప్పుడు వాళ్ళు నలిగిపోతే వారి దగ్గరకు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? నివసిస్తున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి. ప్రభువే మనతో నివసిస్తే ఎంత గొప్ప భాగ్యం అది. కాబట్టి నలిగిపోయిన వారు నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. దేవుడు మనతో నివసిస్తున్నాడు. ఇంకా మన దైవ గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథం అదే 61వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును చాలు. ఇక్కడ ఈ 61వ అధ్యాయం 1వ వచనంలో నలిగిన హృదయము గల వారిని ఆయన ఏం చేస్తాడంట అయ్యా? అమ్మా, నలిగిన హృదయం గల వారిని ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? దృఢపరుస్తాడండి కదా. నలిగిన హృదయం గల వారిని ఆయన దృఢపరుస్తాడు అంటే స్థిరపరుస్తాడని కదా, స్థిరంగా నిలుపుతాడని. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఉన్న దినాల్లో ఒక ఉపమానం చెప్పినాడు. ఏంటంటే, ఒక ఇల్లు బండ మీద కట్టబడిందంట కదా. బండ మీద కట్టబడితే వాన, వరదలు, గాలి విపరీతంగా వచ్చినాయి. అయితే అది బండ మీద కట్టబడినందున అది ఏమాత్రమూ పడిపోలేదు, కూలిపోలేదు. అది ఏమాత్రమూ పడిపోలేదు, కూలిపోలేదు. ఎందుకు? అది బండ మీద కట్టబడింది కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ అది ఏ విధంగా ఉంది? దృఢంగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. అట్లాగా మనం నలిగిపోతూ ఉంటే ఆయన మన యొద్దకు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన మన యొద్ద నివసిస్తున్నాడు. మన యొద్ద నివసించడం మాత్రమేనా ఆయన చేస్తుంది? ఆయన మనల్ని నలిగిపోయిన వారిని ఏం చేస్తున్నాడయ్యా? ఆ బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఏ విధంగా స్థిరంగా ఉంటుందో ఆ విధంగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? దృఢపరుస్తున్నాడు కదా. ఆ ఇంటి మీద ఎన్ని వరదలు వచ్చినా, ఎంత గాలి వచ్చింది, ఎంత తుఫాను వచ్చింది, అయినా కానీ అది నిలబడిందా లేదయ్యా? నిలబడింది. ఎందుకు? ప్రభు బండ మీద దాన్ని స్థిరపరిచి కట్టినాడు. ఇంకొక ఇల్లు ఉంది. ఏ ఇల్లు అది? ఇసుక మీద కట్టినది. దాని ఏదో ప్రభువు లేడు కదా. కాబట్టి కట్టబడిందేమో కట్టబడింది, బాగా చోటికి బాగా మేకప్ వేసేబడి బాగా అందంగా ఉంది. కానీ గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, వరద వచ్చింది, నిలబడిందా? లేదు. దృఢత్వం లేదు. కారణం ఏంది? కింద ఏం లేదు? బండ లేదు. దాని ప్లేస్లో ఏముంది? ఇసుక ఉంది. కాబట్టి ఆలోచన చేయండి, గమనించండి వాక్యాన్ని. దేవుడు మనం నలిగిపోతే దేవుడు మనల్ని ఆ బండ మీద కట్టబడినటువంటి ఇల్లు పడి ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని
దృఢపరుస్తున్నాడండి. ఇలాంటివి ఎన్నొచ్చినా సరే కదా, ఒక్కటే రెండాయండి విశ్వాసులకు వచ్చేది. ఒకటి వచ్చాయి, రెండు వచ్చాయి శ్రమలు. ఎన్ని శ్రమలండి! ప్రాణాలు తల్లడిల్లిపోయేంతగా నలిగిపోవలసినటువంటి పరిస్థితి వచ్చాది కదా. యోబుకి ఎన్ని శ్రమలంటే అవి. ఒకే ఒక్క దినాన గర్భమున పుట్టిన కుమార్తెలు ఏమైనారు? కళ్ళ ముందరనే చనిపోయినారు. ఒకే ఒక్క దినాన ఆస్తి కోల్పోయినాడు కదా, పనివారు కోల్పోయినారు. అంతటితో ఆగిందా? తన శరీరం కూడా రోగంతో నింపబడింది. ఇట్లాగా వెనువెంటనే నలిగిపోయే పరిస్థితులు వస్తాయి కదా. కానీ దేవుడు ఆయనని ఎంత దృఢపరిచినాడండి. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు కాబట్టి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి, తన నీతిని యథార్థతను విడిచిపెట్టలేదు కాబట్టి దృఢపరచబడ్డాడు కదా. అయితే అదే స్థానంలో ఇంకొక ఆమె ఉంది. ఎవరు? ఆయన భార్య. ప్రభువును దూషించి మరణము కమ్మని చెప్పేసి అంటా ఉంది. కానీ ఆయన అన్న మాట మనం చూస్తూ ఉన్నాము. యెహోవా ఇచ్చెను, పూర్తి చేయండి. యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకే. అది దేవునికి స్తుతి చెల్లించాడు. వెనువెంటనే వచ్చినటువంటి సమస్యలను చూసి ఇంకా ఏంది నా పరిస్థితి, ఇంకేంది నా బ్రతుకు కదా. మనం అనుకుంటా ఉంటాం కదా, ఇంట్లో నలిగిపోతూ ఉంటే, సమస్యలు వస్తూ ఉంటే, ఒక సహోదరిని నేను చెప్తా ఉంది, నాతో చచ్చిపోవాలనిపించింది అనేసి అంటుంది. నిజమే, సమస్యలను చూస్తే అదే పరిస్థితి వస్తుంది. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడయ్యా? దృఢపరుస్తాడు. మనుషులకి వెళ్ళి, లోకం వెళ్ళి చూస్తే ఇంకా మనం ఇలాగే పడిపోతున్నట్లే అనిపిస్తుంది. కానీ ప్రభు వైపు చూస్తే మనం స్థిరంగా, దృఢంగా ఉంటాం. కాబట్టి ఆ భక్తుడు అన్నాడు, నా గురి యొద్దకు నేను పరిగెత్తుచున్నాను అన్నాడు. మన గురి ఎవరు? ప్రభు. అంతము వరకు ఆయన వైపు చూద్దాం, మనం మేలులు పొందుదాం. కాబట్టి ఆలోచన చేయండి, నలిగిన వారిని ఆయన ఏం చేస్తాడు? దృఢపరుస్తాడు. ఇంకా మనం దైవ గ్రంథాల్లో చదువుదాం. కీర్తనలు 34వ అధ్యాయం 18వ వచనం. కీర్తనలు 34:18వ వచనం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన ఏం చేస్తాడంట? ఆయన రక్షిస్తాడు. రక్షింపబడ నేరకుండానట్లు ఆయన చేతులు కురచగాలేదని వ్రాయబడిందండి. ఆయన రక్షిస్తాడా లేదయ్యా నలిగిపోయిన వారిని? మన పాపంతో నలిగిపోయినాం కదా, మన దోషంతో నలిగిపోలేదా? మనం అతిక్రమలతో నలిగిపోలేదా? దైవరాజ్యానికి వారసులు కాకోకుండా పాతాళానికి మనం వారసులమయ్యాం. మరణం మన మీద రాజ్య పరిపాలన చేస్తుందా లేదయ్యా? చేస్తుంది. ఇట్లాగా నలిగిపోయి మరణిస్తే ఆరని అగ్నికి వెళ్ళిపోతామని చెప్పేసి నలిగిపోయిన మనల్ని రక్షించడానికి రాజ్యాల నేలే ప్రభు మన కొరకై ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినాడు కదా. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను, ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునైనదని బైబిల్లో రాయబడిందండి. పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించుకున్నాడు. అక్రమకారులలో ఒకరిగా ఎంచబడ్డాడు. పాపుల కొరకై తన రక్తాన్ని చిందించి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి లేఖనముల ప్రకారము మరణము గెలిచి తిరిగి లేచాడు. ఈనాడు ఎవరైతే ప్రభుని నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన ఎదుట తన పాపములు ఒప్పుకుంటారో, వారిని పాపముల నుండి ఆయన ఏం చేస్తాడయ్యా? పాపముల నుండి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని రక్షిస్తాడు. ఎంత గొప్ప ధన్యత అండి అది కదా. ఇట్టి ధన్యత రూపాయలు పెడితే ఇంకా మనం కొనగలుగుతామా? ఏమ్యా రూపాయలు పెడితే ఇంకా దేవుడు ఇంత విల చెల్లించితేనే మీరు రక్షింపబడతారంటే ఇంకా మన చేతనవుతుందా? ఆయన ప్రాణత్యాగానికి ఏమిచ్చినా ఇంకను రుణస్థులమే. బైబిల్ గ్రంథంలో రాయబడింది, ప్రాణ విమోచన క్రైదనము బహు గొప్పది, అది తీరదు, ఎన్నటికీ అట్లుండవలసిందే అన్నాడు. అది ఎంత ఇచ్చినా ఆ ప్రాణ త్యాగానికి ఏది కూడా సాటి రాదండి. అట్టి ప్రాణము దేవుడు మన కొరకై అర్పించి
మనల్ని విలువ పెట్టి ఏం చేశాడు, కొని రక్షించినాడు. అందుకే బైబిల్ గ్రంథాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆయన నలిగిన మనస్సు గల వారిని ఆయన ఏం చేస్తున్నాడయ్యా, అమ్మా ఏం చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు. అమ్మా అయ్యా నేను రక్షించే దేవుడు ఉన్నాడు. ఏ సమస్యలు అయితే నలిగిపోతున్నావో ఆ సమస్యల నుండి దేవుడు ఏం చేస్తాడు, విడిపించి రక్షిస్తాడు కదా. విడిపించుటకు ఆయన ఎటువంటి వాడు, సమర్థుడు. బైబిల్ గ్రంథంలో షడ్రకు మెషకు అబేద్నెగోలు ఎక్కడ పడినారయ్యా, అగ్ని గుండంలో పడినారండి. ఎవరైనా విడిపించగలుగుతారా? అక్కడికి వెళ్ళడానికి పోయినటోళ్ళే పైసలు అయిపోయినారు. కానీ దేవుడు వారిని ఏం చేశాడయ్యా, రక్షించినాడా లేదా? ఈ విధంగా రక్షించుటకు వీరి దేవుడే, పూర్తి చేయండి, వీరి దేవుడే, అది వీరి దేవుడు సమర్థుడైన దేవుడు కాబట్టి సమర్థవంతంగా వారిని రక్షించాడు. వారి దేహములకు ఏం రాలేదయ్యా, ఆ అగ్నివాసన రాలేదు. వారి తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుకైనను రాలిపడలేదు. ప్రభువు రక్షిస్తే అలాగుంటుంది కార్యం. ఆలోచన చేయండి, ఆయన నలిగిన మనస్సు గల వారిని ఆయన ఏం చేస్తాడు, రక్షిస్తాడు. ఇంకొక మాట, అది కీర్తనల గ్రంథం 51:17. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ చరణం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ చరణం. ప్రియులారా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు. చాలు. ఇంకా దేవుడు విరిగి నలిగిన వారిని ఏం చేయడయ్యా, అలక్ష్యం చేస్తాడా? చేయడు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ తనకు తన ప్రతివాదికి న్యాయం తీర్చమని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు వచ్చిందయ్యా, 3 ఎన్నో మార్లు వచ్చింది. తన గోడలా చెప్పుకుంటున్నా కానీ ఆ న్యాయాధిపతి విన్నాడా? అమ్మా విన్నాడా? అలక్ష్యం చేసినాడు. రేపు చూద్దాం, మనాడు చూద్దాం అని చెప్పేసి వాయిదాలు వేసుకుంటూ ఇంటికి పంపించేసినాడు కదా. కానీ మన రాజు, మన న్యాయాధిపతి మనల్ని ఆ విధంగా అలక్ష్యం చేసేవాడు కాదండి. అందుకే బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేసేవాడు కాదు ప్రియులా. దేవుడు అలక్ష్యము చేయడు. చివరిగా ఒక మాట చదువుకొని ఈ కొడుకును ముగించుకుందాం. అదే కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం 21వ వచనం. కీర్తనల గ్రంథం 74వ అధ్యాయం 21వ వచనం. చివరిగా ఈ మాట చదువుకొని మనం ఈ కొడుకును ముగించుకుందాం. నలిగిన వారిని అవమానముతో వెనుకకు మరలనీయకము. శ్రమనందు వారు దరిద్రులను నీ నామమును సన్నతించుదురుగాక అనే మాట వ్రాయబడింది. ఇంకా నలిగిన వారిని ఆయన అవమానంతో తన ఇంటికి పంపించేవాడు కాదు కదా. నలిగిన వారిని ఆయన అవమానంతో పంపించాడు. బైబిల్ గ్రంథంలో ఇంతవరకు మనం చదువుకున్నాం కదా, ఆరాధనలో ఈ వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని అలాగే ఇంటికి పంపించాడా? అవమానంతో ఆమె వచ్చింది ప్రభు దగ్గరికి. ఎవరును నీకు శిక్ష విధింపలేదా, నేను కూడా నీకు శిక్ష విధింపను, ఇంకా నువ్వు ఎప్పటికీ కూడా పాపము చేయకమని చెప్పేసి ఆమెను పంపించి వేశాడు కదా. మన ప్రభు మనస్సు ఇది. అవమానాన్ని, నిందను తొలగించేవాడండి ఆయన. కానీ మనుషులు అవమానాన్ని ఏలెత్తి చూపేవారు కదా. అక్కడ కూడి ఉన్నటువంటి సమూహం అంతా ఏం చేశారయ్యా, ఆమెను రాళ్ళెత్తడానికి, చంపడానికి రాళ్ళెత్తిన వాళ్ళే కదా, దోషిగా నిలబెట్టిన వారే కదా, అవమానించిన వారే కదా. కానీ మన ప్రభు అలాగే చేశాడయ్యా. మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అన్నాడు. పాపము లేదు ఎవరికి, ప్రభువుకు మాత్రమే. పాపులో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ప్రభువు మాత్రమే. నిరపరాధి అయినవాడు ప్రభువు మాత్రమే. శిక్ష విధిస్తే ఆయన విధించాలి, విధించడానికి ఎవరు అక్కడ అర్హత ఉన్నవాళ్ళు కారు. అయితే ఇక్కడ మన దైవ గ్రంథంలో చూస్తున్నాం, ఇలాగా పాపముల చేత అవమానింపబడిన వారికి బైబిల్ గ్రంథంలో రాయబడింది, పాపము ప్రజలకు ఏం తెచ్చి పెడుతుందయ్యా, అది పాపము మనుషులకు అవమానం తెచ్చి పెడుతుంది.
అయితే ఆ పాపముతో అవమానించి అలాగే పంపేయకుండా దేవుడు పాపమును తీసివేసి ఏం చేస్తాడు? రక్షణ కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి ఇట్టి ప్రభు మనకున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని ఎరిగినటువంటి భక్తుడు ఏమన్నాడయ్యా? తన మనోవేదనను బట్టి నలిగిపోయి ఏం చేశాడు? దేవుని సన్నిధిలో కేకలు వేశాడు. తీర్చేవాడు ఆయనే, నలిగిన వారిని దృఢపరిచేవాడు ఆయనే అని ఎరిగిన వాడై దేవుని సన్నిధిలో ఆయన అలాగూ చేశాడు. మనం కూడా ఎవరుండారు, మనకు ఎవరు లేరు అనేసి మనం అనుకోవచ్చు కదా. ఇబ్బంది సమయాల్లో మనల్ని ఎవరు పట్టించుకుంటారనేసి మనం అనుకోవచ్చు. ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోపోయినా ఉన్నవాడు మన ప్రభువు ఉన్నాడు. ఆయన బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు కలిగినవాడు. ఆయన ఏమీ లేకుండా ఉన్నవాడు కాదండి. 1000 కొండల మీద పశువులన్నీ నావే అన్నాడు. ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠం అన్నాడు. ఇంత ధనవంతుడు, కానీ మన నిమిత్తమే ఆయన దరిద్రుడయ్యాడు. కానీ ఇప్పుడు ఆయన ధనవంతుడైనాడు. మనం అడిగితే చాలు, ఆయన తన ధనాగారంలో నుంచి మనకు కావలసినటువంటి ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన అడగక మునిపే ఆయన మన అక్కర్లని ఇన్ని తీరుస్తున్నాడు కదయ్యా, ఇంకా తీర్చాడా? కాబట్టి నలిగిపోతా అంటే కనుక ఎవరు సహాయం చేయకపోవచ్చు, కానీ ప్రభువు ఉన్నాడు. ప్రభు వైపు చూచి మనం మేలులు పొందుదాం. దేవుడు తన మాటలు మన కొరకై దీవించునుగాక. సహోదరులు దేవసాయం గారు ప్రార్థన చేసి ఈ కోడికను ముగిస్తారు. సర్వశక్తి కృపా కనిక్రముల దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి తండ్రి, నీకే స్తోత్రములు, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు నీవే, సర్వాధిపతి తండ్రివి నీవే, సమస్త లోకాన్ని సృష్టికర్త దేవుడు నీవేనైనా. నీకే స్తోత్రము తండ్రి. తండ్రి, ప్రభు దినం ఆరాధన కొడుకులో పాల్గొని నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం మాకు ఇచ్చావు. నిన్ను గణపరిచే భాగ్యం ఇచ్చావు నైనా. నీకే స్తోత్రములు. కనికరముల దేవుడు, కృపల దేవుడు, కృపనెచ్చి మమ్మల్ని నడిపింపజేసే దేవుడు నీవునైనా. నీకే స్తోత్రము తండ్రి. ఇంతవరకు సహోదరుడు చెప్పిన ప్రతి మాట, ప్రతి పలుకు మా హృదయాలు ఫలించేటట్లు, మా హృదయాలు బలహీనకు బలపరిచి నీ కృపను అనుగ్రహించి నీ కృపలో మా నడిపింపజేసి జీవింపజేయమని నదడైన యేసు క్రీస్తునామమున అధికంగా వేడుకుంటున్నాము తండ్రి. ఇంతటితో ఈ కోడిక ముగించబడింది. అందరికీ వందనాలు ప్రియులారా.